సరే, ఇప్పుడు కాంగ్రెస్ కి అనాదిగా అండగా ఉంటూ వస్తుంది రెడ్డి సామాజిక వర్గం. Yes. వాళ్ళు హట్ అయినట్టున్నారు, మొన్న ఎమ్మెల్సీలో ఒకటి ఇవ్వలేదు, ఇక్కడ క్యాబినెట్ లో కూడా ఒకటి ఇవ్వలేదని. రెడ్డి అసలైన పదవిలోనే రెడ్డి సామాజిక వర్గం చెందినట్టు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా. అది ముఖ్యమంత్రి కదా, అత్యున్నతమైనటువంటి స్థానం అది రాష్ట్రంలో. ఆ స్థానంలో ఆ వ్యక్తి ఉన్నారు కాబట్టి మిగతా స్థానంలో కొంత మిగతా వాళ్ళని సర్దుపోయేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఏఎస్పీ. బట్ అట్లా ఇప్పుడు జగన్ కూడా అట్లే అనుకుని తక్కువ మందికి ఇవ్వడం వల్ల అక్కడ నెగటివ్ అయింది కదా ఆంధ్రప్రదేశ్ లో. సమాజంలో అన్ని కులాలు అన్ని మతాల వారు వారి వారి రిప్రజెంటేషన్ కావాలని కోరుకునే తరుణంలో వీలైనంత వరకు కసరత్తు చేసి అన్ని వర్గాల్ని సంతృప్తి పరిచే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఇంకా కొంత మీరు అన్నట్టు కొంత అగ్రవనాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఆ దశ కూడా ప్రయత్నం జరుగుతా ఉంది. అంటే వాళ్ళు ఏమంటారంటే కేసీఆర్ కేబినెట్ లో 6 రెడ్డిలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మాది కదా, మేము మొదటి నుంచి ఉన్నాం కదా, కొంత మాకు అన్యాయం జరిగిందని వాళ్ళు సోషల్ మీడియాలో వాటిలో. కేసీఆర్ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు, రెడ్డి ముఖ్యమంత్రి లేరు. అవును, వాళ్ళు వెల్మల్ 4, రెడ్లు 6 ఉండే. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు రీజనల్ పార్టీ ఏమి చేసినా నడిచింది వాళ్ళకి. అడిగే నాకు లేకుండా పోయినాడు కాబట్టి ఫైనల్ గా వారికి వారిని పంపించినారు. మాది జాతీయ పార్టీ కాబట్టి అన్ని కోణాల నుంచి అన్ని విషయాలు లోతుగా పరిశీలించి అందరికి న్యాయం చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. భవిష్యత్తులో రెడ్లు గాని ఎస్సీలు గాని బీసీలు గాని మన అందరూ కూడా సముచిత స్థానం దొరికే విధంగా ప్రయత్నాలు ఉంటాయి. సార్, బీసీలో ఒకటి మేజర్ సామాజిక వర్గం మున్నూరు కాపు. మున్నూరు కాపులో గతంలో పిసిసి ప్రెసిడెంట్స్ చాలా మంది ఉండేవి. కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులు అంటే మున్నూరు కాపు అంటే కాంగ్రెస్ పార్టీ ఉండే. కేకే గాని, వి హనుమంతరావు, డి శ్రీనివాస్, పొన్నా లక్ష్మయ్య, ఇంతమందికి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మంత్రివర్గంలో ఫస్ట్ మున్నూరు కాపు రిప్రజెంటేషన్ లేని మంత్రివర్గం ఈ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అని చెప్పి సోషల్ మీడియాలో ప్రతిస్పందన వ్యక్తమవుతుంది. ఎట్లా దాన్ని అడ్రస్ చేస్తారు? చూసా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు కన్సిక్యూటివ్ గా 5 మున్నూరు కాపులు పీసీ ప్రెసిడెంట్ అయ్యారు. వేరే కులాలు అడిగినాయి, వాళ్ళకే ఇస్తా ఉన్నారంట. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశాలు కొంత మెండుగా వస్తాయి, కొంత తక్కువ వస్తాయి. భవిష్యత్తులో ఆ వెళ్తే కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీరు మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత దాదాపు పెద్ద ప్రతిఘటన లేకుండా ఆపగలిగారు. ఎందుకంటే నార్మల్ గా కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ అంటే రచరచ్చ బయట ప్రెస్ మీట్లు పెట్టి పార్టీని తిట్టడం. ఇంతవరకు అయితే ఎవరు ప్రెస్ మీట్ పెట్టలేదు, తిట్టలేదు. ఆ విషయంలో సక్సెస్ఫుల్ అయినారు, అభినందిస్తున్నా మిమ్మల్ని నేను. అయితే కొద్దిమంది ఇప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్, రాజగోపాల్ రెడ్డి గాయపోయారు, కనబడతలేరు, 3 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఎట్లా ఆయన ఎట్లా? రాజగోపాల్ రెడ్డి గారికి ఎలక్షన్ ముందే కమిట్మెంట్ ఉంది, వాళ్ళు మంచి తగ్గులు వచ్చుకుంటామన్నటువంటి కమిట్మెంట్ ఆనాటి పరిస్థితులు ఇవ్వడం జరిగింది. వారింటికి గట్టిగా అడుగుతా ఉన్నారు. సరే, 3 బాకీ ఉన్నాయి, 3 మిగిలి ఉన్నాయి కాబట్టి ఎవరిని ఏ రకంగా అభివృద్ధి చేయాలో దాని మీద కూడా కసరత్తు జరుగుతా ఉంది ఏఎస్లో. ఇప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్ దాదాపుగా 40% జనాభా ఉంటారు. ఇక్కడ కూడా ఒక మంత్రివర్గంలో ప్రాప్తి లేకపోవడం పట్ల కూడా వారు కొంత నిరుత్సాహంగా ఉన్నారు. ఇవన్నీ కూడా సహేతుకునేటువంటి కోరికలే. మనం ఎట్లా ఛేదించాలనే దాని మీద కసరత్తు జరుగుతా ఉంది. కొద్ది రోజుల్లో దీనికి తెరపడతారు. అంటే రాజగోపాల్ రెడ్డితో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? మీనాక్షి గారు స్వయంగా పోయారు. మీనాక్షి గారు పోయారు, వివేక్ గారు పోయారు, మాట్లాడినారు. రాజగోపాల్ రెడ్డితో మీనాక్షి గారు వారి ఇంటికి వెళ్ళి మాట్లాడినారు. ప్రేమ్ సాగర్ వద్ద నేను మీనాక్షి గారు పోయాము. సుదర్శన్ రెడ్డి గారికి నేను, మీనాక్షి, వేం నరేందర్ రెడ్డి గారు, పొన్నం కలిపి పోయాము. మల్రెడ్డి రంగారెడ్డి గారు, పొన్నం, నేను పోయాము. వచ్చాం, వీలైనంత వరకు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాం. వాళ్ళు కూడా డిసిప్లిన్డ్ కాంగ్రెస్ కార్యకర్తలు కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకుంటా ఉన్నారు. వీళ్ళంత త్వరలో దీన్ని ఒక్క నిమిషం, స్టూడియోలో మీ జిల్లాకి సంబంధించిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడతారట మీతో. అన్న నమస్తే అన్న. నమస్కారం రాకేష్ అన్న. అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అంటే ఒక చిన్న నవ్వొస్తుంది, ఎందుకంటే ఇవి రెడ్డిలకు ముఖ్యమంత్రి పదవి ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి పదవి ఏమైనా మారుస్తారా రేవంత్ రెడ్డిని తీసి రాజగోపాల్ రెడ్డి? ఎందుకంటే మంత్రులు అయితే బీసీలు వాళ్ళకి ఇస్తున్నారు ఒకటి. రెండోది ప్రాంతాలు కూడా ఇప్పుడు నిజామాబాద్ లాంటి జిల్లాలన్నా ఓకే, మీరు చూసిందంటే చాలా అదొక కాంగ్రెస్ అంతర్గత ఇష్యూస్, కానీ జిల్లాలను మొత్తం నిర్లక్ష్యం చేయడం కూడా కరెక్ట్ కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయము. అంటే అడిగే వాళ్ళు అంటే కొద్దిగా మీరు గమనించాల్సింది. దశగానే మాట్లాడుతున్నప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ 40% జనాభా ఉంటారు.
ఇక్కడ ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ విషయం కూడా మనం తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ అవకాశం రాలే. ఏది ఏమైనా ఇంకా మూడు ఉన్నాయి కాబట్టి నిజామాబాద్ కి ఇప్పుడు మహేష్ గౌడే మంత్రి అంటున్నారు. పదవి కూడా కేసీసీ పదవి కూడా ప్రముఖమైన పదవే కాబట్టి నిజామాబాద్ జిల్లాకు ఉంది. అది ఉన్నంత మాత్రం మంత్రి రాకూడదని ఏమి లేదు, మంత్రి కూడా రావాల్సిన అవసరం ఉన్నది. అంటే ప్రోటోకాల్ లేని మంత్రి మహేష్ గౌడ్ ఉన్న పార్టీ పరంగా అత్యంత స్థానమైన మంత్రి వర్గంలో కూడా స్థానం రావాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తులో ఇవన్నీ కూడా సర్ది చేసుకునే ప్రయత్నం చేస్తాము. ఒక్కటి మాత్రం వాస్తవం, మనం పెన్నట్టు లేని విధంగా కింద జాతుల వారికి న్యాయం చేసే దశగా కాంగ్రెస్ అడుగులు వేసింది. కొంతమేర సక్సెస్ అవ్వగలిగిన ఆ వర్గాలు సంతృప్తిగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. మహేష్ కుమార్ గారు, ఇప్పుడు అత్యంత కీలకమైన హోంశాఖ చుట్టే రాజకీయం జరుగుతోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖ ఎవరికి కేటాయించే అవకాశం ఉందను? పోర్ట్ఫోలియో అలొకేషన్ అనేది ప్యూర్లీ సీఎం డిస్క్రిప్షనరీ. ముఖ్యమంత్రి గారు వారి పరిస్థితులను బట్టి వారు ఎవరికి శాఖలు కేటాయిస్తారో వారికే పూర్ణ అధికారం. అయినప్పుడు కూడా అది ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి కొంత సమాలోచన ఢిల్లీ జరుగుతా ఉంది. ఢిల్లీ ఇచ్చే సలహాలు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుంటా ఉంటారు. ఆయన రేపు కొలికొచ్చే అవకాశం. అయితే బీసీలకు కొంచెం ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఇవ్వలేదు అన్న ఇది ఉంది కదా అసంతృప్తి. ఇప్పుడు సమతుల్యం పార్టీ చర్చలు జరుపుతా ఉంటాయి. రేపటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపటి వరకు మంత్రివర్గం. అయితే బట్టి ఉత్తమ్ ను పిలిచారు, ఏదో జరగబోతోంది, మొత్తం రీషఫల్. ఆ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖలే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న శాఖలు కూడా మారుస్తారు అంటారు. చూడాలి మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏ రకంగా ఉందో ఒకసారి వేసి చూడాలి. పోర్ట్ఫోలియోస్ అలొకేషన్ అనేది పూర్తిగా ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉండేటువంటి ప్రక్రియ. అయితే ఒకటి ఇప్పుడు సార్ పోర్ట్ఫోలియోస్ కూడా గతంలో ఎట్లా ఉండదంటే ఇప్పుడు లాస్ట్ కొద్ది రోజులుగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మహిళ సబితా ఇందారెడ్డికి ఇచ్చారు. అక్కడ జగన్ కూడా ఎస్సీ లేడీకి ఇచ్చిన సందర్భం. ఇప్పుడు చంద్రబాబు కూడా ఎస్సీ లేడీ. అట్లా బ్యాలెన్స్ చేశారు ఒక విధంగా. ఆంధ్ర ఉన్నప్పుడు తెలంగాణ అట్లా ఉండే అవకాశం ఉందా? బ్యాలెన్స్ సామాజిక ముఖ్యమంత్రి గారు మధ్యలో ఏ ఆలోచన ఉందో వారే చెప్పగలుగుతున్నారు. ఈ పోర్ట్ఫోలియో అలొకేషన్ లో పీస్ అధ్యక్షుడు నేను కూడా ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు. అది వారి ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉండే అంశం అది. అయితే ఒకటి ఇక్కడ పిసిసి వైస్ ప్రెసిడెంట్ గానీ జనరల్ సెక్రటరీలో మోస్ట్లీ ఎక్కువ పాత పార్టీ ఉన్న వాళ్ళకి ఇచ్చారు కదా ప్రయారిటీ ఎక్కువ కాలం. అంటే ఏళ్ల తరబడి పార్టీకి పనిచేసిన వాళ్ళకి ప్రయారిటీ. కొత్త వాళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఒక 10 నుంచి 15% కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాము. ఏళ్ల తరబడి ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ సేవాదల్లో పనిచేసిన వ్యక్తులు, మండల స్థాయిలో జిల్లా స్థాయిలో సేవలందించిన వ్యక్తులకి వాళ్ళ తీసుకునే అవకాశం. దాంట్లో కూడా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలకు సంతృప్తి స్థానం ఇచ్చే ప్రయత్నం చేశాం. దాదాపు 90% మేము సక్సెడ్ అయ్యాం. కానీ చాలా జంబో కార్యవర్గం ఉంది, ఇంతమంది వైస్ ప్రెసిడెంట్. గతంలో కూడా మనకు 35 వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి, 86 జనరల్ సెక్రటరీస్ ఉన్నాయి పోయిన రేవంత్ రెడ్డి గారి కమిటీలో. ఇప్పుడు దాన్ని కుదించాం. 40 వైస్ ప్రెసిడెంట్స్ ని 27కు తీసుకెళ్ళగలిగాం. 86 వైస్ ప్రధాన కార్యదర్శి మనం 69 తీసుకొచ్చాం. అంటే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలో ముగ్గురే ఉంటారు స్టేట్ లో జనరల్ సెక్రటరీలు. అట్లా మా పార్టీ పెద్దది, మాకు పని ఎక్కువ ఉంటది. వాళ్ళ మతం పేరిట రాజకీయాలు తప్ప వాళ్ళు క్షేత్రస్థాయిలో చేసేది ఉండదు. సో మాకు పని ఎక్కువ ఉంటది కాబట్టి ఎక్కువ మంది ప్రధాన కార్యదర్శి అవసరం ఉంది మాకు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్లు ఆగిపోయినాయి సార్. కొంత ఇంకా దాని మీద సమాలోచన జరుగుతా ఉన్నాయి, కొద్ది కసరత్తు జరుగుతా ఉన్నాయి. కొద్ది రోజులు అది కూడా వస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా తొందరనే అయిపోతుంది.